2024 6వ తారీఖున జరిగిన ట్రై మెథడ్స్ పేపర్ డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ మ్యాథ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద స్టూడెంట్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు: గణనలు సరిగ్గా చేయలేకపోవడం, సరైన విధానాన్ని ఎంచుకోవడంలో లోపం, విద్యార్థుల స్వీయ క్రమశిక్షణ తగ్గడం, సమస్యను సరిగ్గా విశ్లేషించలేకపోవడం. ఏ సమస్యలు ఎదుర్కొంటారు? గణనలు సరిగ్గా చేయలేరు, సరైన విధానాన్ని ఎంచుకోలేరు, సమస్యను సరిగ్గా విశ్లేషించలేరు అనేది ABD అనేది ఉంది ఎక్కడుందో అదే మనకు సరైన ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్. ఇక్కడ విద్యార్థుల స్వీయ క్రమశిక్షణ తగ్గడం అనేది క్రమశిక్షణకి సమస్య పరిష్కారానికి సంబంధం లేదు కాబట్టి C అనేది తీసేయచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్, హన్షిత అనే ఒక 8వ తరగతి విద్యార్థిని a⁻n = 1/a⁻n అనే ఫార్ములా ఉపయోగించి 10⁻2 1/100గా నిర్ధారించడం జరిగింది. ఇది ఏ రకమైన హేతువాదం అని అడుగుతున్నారు. ఆగమన, నిగమన, సాధారణీకరణం, తార్కిక ఆలోచన అని అన్నారు. ఇక్కడ మనకి క్వశ్చన్లోనే ఉంది ఫార్ములా ఉపయోగించింది తను. మనకి ఆగమన, నిగమన అనే దాని గురించి తెలుసు. ఆగమన అంటే ఎగ్జాంపుల్ టు ప్రిన్సిపల్, నిగమన అంటే ప్రిన్సిపల్ టు ఎగ్జాంపుల్. ఇక్కడ తను ఫార్ములాను ఉపయోగించింది కాబట్టి నిగమన హేతువాదం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయినింగ్ మ్యాథమెటికల్ మెథడ్స్ రిలేటెడ్ టు. గణిత పద్ధతులను వివరించడం అనేది సమస్య సాధన, అనుసంధానం, భావ వ్యక్తీకరణ, కారణాలు తెలపడం, నిరూపణలు చేయడం. ఇక్కడ గణిత పద్ధతులను వివరిస్తుంది అంటే తను భావ వ్యక్తీకరణ చేస్తుంది. సో ఆప్షన్ 3 అవుతుంది. ఇక్కడ సమస్య సాధన అనేది తనే సమస్యను సాధించట్లేదు, అనుసంధానం రియల్ లైఫ్లో దేనికి కనెక్షన్ లేదు, కారణాలు కానీ నిరూపణలు కానీ చేయట్లేదు. సో ఆన్సర్ భావ వ్యక్తీకరణ ఆప్షన్ 3 అవుతుంది. అబ్జర్వ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ద అబవ్ మోడల్ బిలాంగ్స్ టు 1 × 1 = 1, 11 × 11 = 121 ఇలా ఇచ్చారు. దీన్ని వినోద విలువ, సిద్ధపరిచే విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ అన్నాడు. వినోద విలువ ఆన్సర్ వచ్చేసి వినోద విలువ. ఎందుకంటే ఇక్కడ సిద్ధపరిచే విలువ మనం 5th క్లాస్ వరకు చెప్పింది మన 6th క్లాస్కి పిల్లల్ని రెడీ చేస్తుంది అంటే అది రెడీనెస్ వాల్యూ అవుతుంది. అదే సాంస్కృతిక విలువ ఇక్కడెక్కడ సంస్కృతి గురించి చెప్పట్లేదు కాబట్టి ఇది సాంస్కృతిక విలువ అవ్వదు. తర్వాత క్రమశిక్షణ విలువ, ఇక్కడ క్రమశిక్షణ గురించి ఏం చెప్పలేదు, ఓన్లీ 1 × 1 = 1 ఇలా అన్నీ చేయడం వల్ల పిల్లలకి రీక్రియేషన్ జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 1. OBB గణిత పేటికలో ఉండే మొత్తం ఘనాకారపు కడ్డీల సంఖ్య 51, 55, 10, 100. ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. 100 మొత్తం కడ్డీలు ఉంటాయన్నమాట. ఇక్కడ 55 అనేది డామినో కార్డ్స్ల సంఖ్య. సో ఆన్సర్ ఈజ్ 4. తర్వాత విషయనిష్ట ప్రశ్నల ప్రయోజనాలు. ఇటు పరీక్షల నిర్వహణ తేలిక, రాతలో వేగం, శైలి ప్రభావం ఈ పరీక్షలపై ఉండదు, భాషా సామర్థ్యం పెరుగుతుంది, జవాబులు రాయడానికి తక్కువ సమయం పడుతుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ అంటే సపోజ్ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తీసుకోవచ్చు, అవి చాలా ఈజీగా నిర్వహించవచ్చు. రాతలో వేగం, శైలి ప్రభావం ఈ పరీక్షలపై ఉండదు ఎందుకంటే మనం ఏం రాయం కదా, ఓన్లీ ABCలు పెడతా ఉంటాం. సో భాషా సామర్థ్యం పెరుగుతుంది, ఇక్కడ మనం అసలు భాషనే ఎక్కువ యూజ్ చేయం, ఓన్లీ ABCలు మాత్రమే యూజ్ చేస్తాము. జవాబులు రాయడానికి తక్కువ సమయం పడుతుంది, మనం తక్కువ సమయంలోనే ఆన్సర్స్ ఈజీగా రాసేయచ్చు. సో ప్రయోజనాలు ఏంటి? ABD అనేవి ప్రయోజనాలు. భాషా సామర్థ్యం పెరుగుతుంది అనేది అది అసలు భాషా సామర్థ్యం పెరగదు కాబట్టి అది ప్రయోజనం కాదు. సో ఆన్సర్ ABD ఆప్షన్ 1లో ఉంది. విల్ డిస్కస్ అబౌట్ సైన్స్ అండ్ సోషల్ మెథడ్స్. 145 క్వశ్చన్, జ్ఞాన సముపార్జన ఎప్పుడు పరస్పరాశ్రితంగా ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలి అని తెలిపినది ఎవరు? పియాజే, కన్నింగ్హామ్, స్పియర్స్, ప్రొఫెసర్ యశ్పాల్ శర్మ. ఇక్కడ మనం చూసినట్టే జ్ఞాన సముపార్జన, నాలెడ్జ్ ఎక్విజిషన్, మెయిన్లీ నాలెడ్జ్ వచ్చిందంటే మనకి NCF 2005 గుర్తు రావాలి. దానికి సంబంధం ఉన్న వ్యక్తి ఎవరంటే ఇక్కడ యశ్పాల్ శర్మ. ఇక్కడ రిమైనింగ్ ఎవరు కూడా పియాజే, కన్నింగ్హామ్, స్పియర్స్ వీళ్ళెవరు కూడా జ్ఞాన సముపార్జన గురించి చెప్పలేదు. 146 క్వశ్చన్, విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడాన్ని ఎలా అంటారు? అంతిమ ముగింపు ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చాడు. అంతిమ ముగింపు అనేది ఎప్పుడు కూడా మూల్యాంకనం.
ఎవాల్యుయేషన్ అనమాట. నికష, పరీక్ష అనేవి షార్ట్ టర్మ్‌లో ఉంటాయి. అండ్ అది అంతిమ ముగింపు ఇవ్వదు. మూల్యాంకనం అనేది మాత్రమే ఇక్కడ అంతిమ ముగింపు ఇస్తది కాబట్టి మూల్యాంకనం ఈజ్ ద ఆన్సర్. 147th క్వెషన్. కార్డ్‌బోర్డ్ లేదా చెక్క బోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలుండే బోధనోపకరణం. హుక్ మరియు లూప్ బోర్డు, పెగ్ బోర్డు, వైట్ బోర్డు, అయస్కాంత బోర్డు. ఇక్కడ ఖచ్చితమైన దూరంలో రంధ్రాలు ఉండే బోధనోపకరణం అనేది ఇక్కడ మనకి పెగ్ బోర్డ్ అవుతుంది. హుక్ అంటే హుక్స్ ఉంటాయి. పెగ్ అంటే అక్కడ రంధ్రాలు ఉంటాయి అన్నమాట ఖచ్చితమైన దూరంలో. వైట్ బోర్డ్ అంటే మనకు అందరికీ తెలుసు. మ్యాగ్నెటిక్ బోర్డ్ అనేది కూడా ఖచ్చితమైన దూరంలో రంధ్రాలు ఉండవన్నమాట దానికి. సో పెగ్ బోర్డ్ ఈజ్ ద ఆన్సర్. 148th క్వెషన్. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్టు అని నిర్వచించినది. ప్రాజెక్ట్ డెఫినిషన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇందులో కిల్పాట్రిక్, స్టీవెన్సన్, బిల్లార్డ్, బైనింగ్ అండ్ బైనింగ్. ఇక్కడ హృదయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా అనే పదాలు వచ్చినప్పుడు మనం కిల్పాట్రిక్ అనే ఆన్సర్ పెట్టాలి. ఇవి మనం బాగా చదువుతూ రివిజన్ చేస్తూ ఉంటేనే మనకు బాగా గుర్తుంటాయి. నెక్స్ట్ 149th క్వెషన్. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి. ఏ. సమ్మిళిత విధానం, బి. నిరంతర సమగ్ర మూల్యాంకనం, సి. నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానం, డి. ఇతర సబ్జెక్టులతో అనుసంధానించకపోవడం. ఇక్కడ ఏమన్నారు? అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించమన్నాడు. సమ్మిళిత విధానం ఇంక్లూజివ్ మెథడ్లోనే ఉంటుంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానం చేస్తాం. ఇతర సబ్జెక్టులతో అనుసంధానించకపోవడం ఇక్కడ నెగిటివ్గా ఇచ్చాడు. సో ఏబిసి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 150th క్వెషన్. క్రమబద్ధ శిక్షణ ఉపగమం కిందికి రాని అంశం. సాంకేతికతను ఉపయోగించుకోవడం, వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం, విద్యార్థుల పరిశోధనకు వీలు కల్పించడం, వివిధ సబ్జెక్టులను వేరు చేయడం. ఇక్కడ ప్రతిదీ పాజిటివ్గానే ఉంది. 4th ఆప్షన్ చూడండి, నెగిటివ్గా ఇచ్చాడు. వివిధ సబ్జెక్టులను వేరు చేయడం. ఎక్కడైనా మనం ఇంక్లూజివ్ అన్ని కలుపుతాం కానీ ఎక్కడ వేరు చేయం. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్.